హైడ్రాపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ పనితీరు తెలుసుకోవడానికి 6 నెలల సమయం పడితే రేవంత్ రెడ్డి పరిపాలన తెలుసుకోవడానికి కేవలం 6 నెలలే పట్టిందని ఈటెల రాజేందర్ అన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా చేస్తోందని తెలిపారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా లక్షల కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తున్నామంటూ స్థానికులు గూడు చెదరగొట్టే కార్యక్రమం ప్రభుత్వం చేస్తోందని ఈటెల మండిపడ్డారు. పోలీసులను కోరుతున్నా, మీరు పిచ్చిగా మా ప్రజలు భయభ్రాంతులకు గురి చేసి దొంగల్లాగా వచ్చేటువంటి రెవెన్యూ అధికారులను సహకరిస్తా అంటే మాత్రం మంచిది కాదు. మీరు అర్థం చేసుకోమని చెప్పు. మేము చట్టం మీద నమ్మకం ఉన్న బాధ్యత కలిగిన పౌరులుగా నేను చెప్తా ఉన్నాను. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఉంటే మాతో మాట్లాడండి, మీ ఆఫీసులో పిలవండి, మా కార్పొరేట్లో వస్తాం. ప్రతి కాలనీలో పాలక మండలి ఉంటాయి, అపార్ట్మెంట్లలో పాలక మండలి ఉంటాయి. పిలవండి. మీరు మాకు ఎట్లా వచ్చినాయో మా కథ ఏందో మా పత్రాలను మీకు చూపిస్తాం, మా ఇళ్ళ విలువలో చూపిస్తాం. మాకేంది మీరు ఏం మాట్లాడుతున్నారో. కానీ ఒక్కటి ఇక్కడ ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్న మాట అంటే, ఒక్కలం కూడా సస్తే ఇక్కడే సస్తం, ఇక్కడే మమ్మల్ని బొంద పెట్టమనండి, కానీ ఖాళీ చేసే ప్రసక్తి లేదు. మా మీద పోలీసులు వస్తారా, మా మీద డోజర్లు వస్తాయా, కానీ మేము మాత్రం ఇక్కడ వెళ్ళిపోమని చెప్పి ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తున్న మాట వాళ్ళకి శరం ఉంటే, సోయి ఉంటే అర్థం కావాలి.